హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ అయితే చూద్దామండి. ఇంగ్లీష్లో మనకు ఎక్కువగా వచ్చేసి గ్రామరే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎవరైతే టెట్కి కానీ డిఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ గ్రామర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. గ్రామర్ మనకు ప్రతి ఒక్క లెసన్ బ్యాక్ సైడ్ అంటే లెసన్ అయిపోయిన వెంటనే మనకు గ్రామర్ అనేది ఇస్తున్నారు. అవి ప్రాక్టీస్ చేయండి. వాటిల్లో నుంచే మనకు ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ ప్రాక్టీస్లో భాగంగా మనకు ఈరోజు గ్రామర్ బిట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ అనేసి ఇచ్చారండి. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మనకు ఆప్షన్స్ లైక్, విల్ లైక్, వుడ్ లైక్, అలాగే ఆర్ లైక్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఇచ్చినటువంటి సెంటెన్స్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్లో ఉందండి. సింపుల్ ప్రజెంట్లో ఉంది. సో ఇక్కడ ఇఫ్ కూడా ఉందండి. ఇఫ్ ఉన్నప్పుడు మనకు ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చేటటువంటిది వర్డ్ వచ్చేసి మనకు సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలి. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటిది ఏది ఫిట్ అవుతుందండి? లైక్ అనేది ఫిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ లైక్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఇఫ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ మనము ఇక్కడ రాసేటటువంటి వర్డ్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్లోనే ఉండాలండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో అనేసి ఇచ్చారు. ఫ్యూ మినిట్స్ ఎగో అంటే ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ నాకు చేశారు అనేసి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ మనము ఏం యూజ్ చేయాలండి? పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మేక్డ్, మేక్స్, అలాగే మేక్, మేక్స్, మేడ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేయాలి కాబట్టి మనకు ఏమవుతుందండి? మేడ్ అనేసి అవుతుంది. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఎగో అనేది మనకు ఏం తెలియజేస్తుంది? పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది అనమాట. సో కాబట్టి మేడ్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఐ కేమ్ హియర్ బై వాక్. ఆప్షన్ 2 ఐ కేమ్ హియర్ బై ఫుడ్. ఆప్షన్ 3 ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఐ కేమ్ హియర్ బై ఫుడ్ బై వాక్ అనేసి ఇచ్చారండి. మనకు బై వాక్ అనేటటువంటి వర్డ్ అనేది తప్పండి. సో కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ అయినాయి. నెక్స్ట్ చూసుకుంటే ఐ కేమ్ హియర్ ఆన్ ఫుట్ అని రావాలి అండి. బై ఫుట్ అనేది ఉండదు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ వన్ అనేది కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ డైలాగ్ ట్యాగ్స్ ఈజ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ టు కన్ఫ్యూజ్ ద రీడర్స్ అబౌట్ హూ ఈజ్ స్పీకింగ్. సెకండ్ది టు అట్రిబ్యూట్ ద స్పీచ్ టు క్యారెక్టర్స్. ఆప్షన్ 3 టు ఒమిట్ ద పంక్చువేషన్ మార్క్స్. ఆప్షన్ 4 టు క్రియేట్ ద టెన్షన్ అనేసి ఇచ్చారు. సో డైలాగ్ ట్యాగ్స్ యొక్క పర్పస్ ఏంటి అనేసి ఇచ్చారండి. డైలాగ్ ట్యాగ్స్ అంటే ఇక్కడ మనకు డైలాగ్ ట్యాగ్స్లో ఒక్కొక్క నేమ్, రాము అంటే ఇది మాట్లాడాలి, సీత అంటే ఇది మాట్లాడాలి, గీత అంటే ఇది మాట్లాడాలి అని స్పెషల్గా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్స్ అనేది ఇస్తారనమాట. సో ఈ డైలాగ్స్ వల్ల మనకు మనకు దానివల్ల యూజ్ ఏంటి అంటే టు అట్రిబ్యూట్ స్పీచ్ టు క్యారెక్టర్స్, అంటే ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ choose the punctuation marks which is used to separate the items in a list or series అనేసి ఇచ్చారండి. మనకు ఏదైనా ఒకటి సపరేట్ చేసేటప్పుడు మనం ఏ పంక్చువేషన్ మార్క్స్ని యూస్ చేస్తాము? ఆప్షన్స్లో మనకు సెమీకోలను, కామా, క్వటేషన్ మార్క్స్, అపాస్ట్రోఫీస్ అనేసి ఇచ్చారు. సో మనము దేన్ని వాడతామంటే సపరేట్ చేయడానికి ఐటమ్స్ని కామాని యూస్ చేస్తాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ అనేసి ఇచ్చారండి. సో మనకు ఇక్కడ సీక్వెన్స్ అనేది మనకు డిక్షనరీలో ఎలా చూస్తాము? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూస్తాము. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో సీక్వెన్స్ ఏమొస్తుందండి? ఫస్ట్ అన్నిట్లో ఎంఈ అనేది మనకు ఉందండి. నెక్స్ట్ దీంట్లో ఎమ్ కూడా ఉంది, దీంట్లో కూడా ఎమ్ ఉంది. నెక్స్ట్ దీంట్లో ఏముందండి? బి ఉంది. సో మెంబర్ అంటే ఫస్ట్ది ఏమవుతుందండి? మెంబర్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుందండి. మిగతాయి చూసుకోవాల్సిన పని కూడా లేదనమాట. ఎందుకంటే మనకు టైం మేనేజ్మెంట్ కూడా అంతే అవసరం అండి.
నెక్స్ట్ ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ ద కాంట్రాస్ట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్లో హవెవర్, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్ అనేది ఆర్డర్ని తెలియజేయడానికి మనము యూజ్ చేసేటటువంటి లింకర్స్ అండి. ఆర్డర్స్ని తెలియజేయడానికి యూజ్ చేసే లింకర్స్ ఏంటి? నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్ అనమాట. ఇక్కడ మనల్ని ఏమడిగారు? కాంట్రాస్ట్ అంటే మనకు విభిన్నంగా ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు జ్వరం వచ్చింది, అయినప్పటికీ నేను వీడియో చేస్తున్నాను. సో కాంట్రాస్ట్ అనమాట. మనకు జ్వరం వస్తే ఏమవుతుంది? వీడియో అనేది అప్లోడ్ చేయకూడదు, కానీ ఇక్కడ చేయడం జరిగిందనమాట. సో ఇలా రెండు విరుద్ధమైనటువంటి సెంటెన్స్ ఉన్నప్పుడు కాంట్రాస్ట్గా మనం ఏం వాడతాము? హవెవర్ అనేటటువంటి లింకర్ అనేది యూస్ చేస్తామండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆల్రెడీ లింకర్స్కి సంబంధించి నేను మన టెక్స్ట్ బుక్స్లో 5th క్లాస్లో 10th క్లాస్లో ఉందండి, అది వీడియో అయితే చేశాను. ఒకసారి అయితే చూడండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో ప్రతి ఒక్క లింకర్స్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చను, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకు ఏముంటుందండి? దాంట్లో సబార్డినేట్ కంజంక్షన్స్ ఉండాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్, సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏమేమి వస్తాయి మనకు? బిఫోర్ కానీ, ఇఫ్ కానీ, అన్లెస్ కానీ, ఆల్దో కానీ, ఇవి ఏ ఉన్నా సరే అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందన్నమాట. సబార్డినేట్ కంజంక్షన్స్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అదే కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయనుకోండి, అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుందన్నమాట. సో అది నేర్చుకోండి, ఈజీగా మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు చెప్పినట్టు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మనకి ఏముంది? ఇక్కడ ఆల్దో ఉంది కదా. సో ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. మిగిలినవి చూసుకుంటే, షీ డస్ నాట్ యూజ్ ఏ కంప్యూటర్, ఇది మనకు సింపుల్ సెంటెన్స్ అండి. నెక్స్ట్, ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ మిల్క్ అనేసి ఇచ్చారు. ఇక్కడ అండ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవ్వదు. నెక్స్ట్, దే విల్ మీట్ అస్ ఎట్ ద స్కేటింగ్ ఏరియా అనేసి ఇచ్చారు. ఇది కూడా మనకు సింపుల్ సెంటెన్సే అవుతుంది. సో కింద ఇచ్చినటువంటి 4th, ఆల్దో ఇఫ్ ఐ వాస్ కోల్డ్ అవుట్ సైడ్ షీ డిడ్ నాట్ వేర్ ఏ కోట్, ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్ అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ ఫస్ట్ది మౌసెస్, మౌసిస్, మైస్, మౌసెస్ అనేసి ఇచ్చారు. సో మనకు ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్స్ ఇవి వచ్చేసి మనకు 5th క్లాస్లో ఉన్నాయండి. మ్యాన్ అంటే మెన్ అని, నెక్స్ట్ మౌస్ అంటే మైస్, గూజ్ అంటే గీజ్, ఇవి మనకు ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అనమాట. సో ఇవి మనకు 5th క్లాస్లో ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. సో దీనికి మౌస్కి మనకు ప్లూరల్ ఫామ్ ఏమవుతుందండి? మైస్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ప్రొనౌన్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఫస్ట్ది ఎవ్రీబడి హీ, నోబడి షీ, ఎనీబడి దే, ఎనీబడి యూ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాంట్ అని ఉంది. వాంట్ అని ఉంటే ఇక్కడ హీ షీ అనేది రాదండి. హీ షీ ఉంటే మనకు వాన్స్ అని వస్తుంది. ఇఫ్ షీ వాంట్స్ టు అనేసి వస్తుంది అనమాట. సో ఈ 2 ఆప్షన్స్ కాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు అండి. ఎనీబడి వచ్చినప్పుడు మనకు కంపల్సరీగా దే అనేటటువంటి దాన్నే యూస్ చేయాల్సి ఉంటుంది. మనకు నో సూనర్ వచ్చినప్పుడు దాన్ అనేసి ఎలా వాడతామో, ఎనీబడి వచ్చినప్పుడు దే అనేది మనము కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఇది ఒక రూల్ అనమాట. సో మనకు ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు అనేసి వస్తుందండి. నెక్స్ట్ వన్, choose the phrasal verb that means to refuse or reject something such as an offer or request అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పుట్ అప్, సెట్ ఇన్, టర్న్ డౌన్, సెట్ అవుట్ అనేసి ఇచ్చారు. సో ఏదైనా మనకు ఇచ్చినప్పుడు మనం దాన్ని రిజెక్ట్ చేస్తే, అంటే నాకు వద్దు అని చెప్పినప్పుడు వాడేటటువంటి ఫ్రేజల్ వర్బ్ ఏంటి అనేసి అడుగుతున్నారండి. ఇక్కడ
ఫస్ట్ చూసుకుంటే పుట్టప్. పుట్టప్ అంటే మనకు స్టే అనమాట, అంటే అక్కడే ఉండటం అని. నెక్స్ట్ సెట్ ఇన్ అంటే బిగిన్స్ అని అండి అర్థం. సెట్ ఇన్ అంటే బిగిన్స్. నెక్స్ట్ టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ చేయడం అనేసి మీనింగ్ వస్తుందండి. టర్న్ డౌన్ అంటే రిజెక్ట్ చేయడము. నెక్స్ట్ సెట్ అవుట్ అంటే స్టార్ట్ అనమాట, స్టార్ట్ చేయడము. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకు కరెక్ట్ వర్బ్ ఏమవుతుంది, టర్న్ డౌన్ అనేది అవుతుందండి. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపారేటివ్ సెంటెన్సెస్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ద యూజువల్లీ ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ ఎమోషన్స్ అనేసి ఇచ్చారు. స్ట్రాంగ్ ఎమోషన్స్కి మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తామండి. సో కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ వన్, దే ఆల్వేస్ బిగిన్ విత్ అన్ ఇంటరాగేటివ్ వర్డ్స్ అనేసి ఇచ్చారు. సో ఇంటరాగేటివ్ వర్డ్స్ అనేవి మనం దేంట్లో యూజ్ చేస్తామంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నప్పుడు యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కానీ వై కానీ ఇవన్నీ ఇంటరాగేటివ్ వర్డ్స్ అన్నమాట. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ దే గివ్ ద కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. ఇది వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే మనకి ఏముంటాయంటే దాంట్లో కమాండ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. నెక్స్ట్ దే ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్ ఫ్యాక్ట్స్ అనేసి ఇచ్చారు. ఇది కూడా కాదండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది హీ ప్రపోజ్డ్ టు మీ దట్ వీ షుడ్ గో హోమ్ టుగెదర్. నెక్స్ట్ వీ ఆర్గ్యూడ్ మీ టు గో టు హోమ్ విత్ హిమ్. ఆప్షన్ 3 he asked me to go home with him. ఆప్షన్ 4 he proposed me to go home together అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే లెట్స్ వచ్చినప్పుడు ప్రపోజ్ అనేసి వస్తుందండి. ప్రపోజ్ కానీ సజెస్ట్ కానీ ఉంటుందన్నమాట. సో మనకు ఇక్కడ సెడ్ అనేది ఎలా మారుతుంది, ప్రపోజ్డ్ కానీ సజెస్టెడ్ కింద మారుతుంది. హీ ప్రపోజ్డ్ టు మీ దాట్ వీ షుడ్, ఇక్కడ లెట్ ఉంది కాబట్టి షుడ్ అనేసి వస్తుందండి. వీ షుడ్ గో హోమ్ టుగెదర్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్గ్యూడ్ అనేసి ఇచ్చారు, వాళ్ళైతే ఆర్గ్యూ అయితే ఇవ్వలే, ఆర్గ్యూ అనేది ఇక్కడ రాదు. నెక్స్ట్ హీ ఆస్క్డ్ మీ అనేసి ఇచ్చారు, ఇక్కడ హీ సెడ్ టు మీ లెట్స్ గో హోమ్ టుగెదర్ అన్నప్పుడు ఆస్క్డ్ మీ అనేసి కూడా రాదండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ సమ్ వచ్చినప్పుడు మనకు ఇది వచ్చేసి మనకు క్వాంటిటీని తెలియజేస్తుంది అనమాట. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్ అని రాయాలండి, ఈజ్ గాన్ అని ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది నేటివ్, ఆప్షన్ 2 కాస్మోపాలిటన్, ఆప్షన్ 3 ఓమినీ ప్రజెంట్, ఆప్షన్ 4 ప్యూరిటన్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచం మొత్తాన్ని అనేటటువంటిది మనకు ఏది వస్తుంది అనేసి వర్డ్ అనేసి అడుగుతున్నారు. నేటివ్ అంటే ఏంటంటే మనం ఉండేటటువంటి చిన్న ప్లేస్ని నేటివ్ అంటారు, కాబట్టి ఇది కాదు. కాస్మోపాలిటన్ అండి, కాస్మోపాలిటన్ అంటే ఏంటంటే బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండి. ఓమినీ ప్రెజెంట్ అంటే మనకు ఓమినీ ప్రెజెన్స్ అని ఏమంటారంటే సర్వాంతర్యామి అంటారు కదా. సో గాడ్ సర్వాంతర్యామి అన్నప్పుడు మనకు ఓమినీ ప్రెజెంట్ అనేది యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ బిలాంగ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే కాస్మోపాలిటన్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేసి ఇచ్చారండి. సో గిప్సీస్ అండి, గిప్సీస్కి మనకు కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నారు. గిప్సీస్ అంటే GYPSIES అండి. జిప్సీస్, దీనికి కరెక్ట్ మనకు స్పెల్డ్ వర్డ్ అవుతుంది. జిప్సీస్ అంటే ఏంటంటే దేశ దిమ్మరులు అండి, అన్నీ వదిలేసి ఏ సన్యాసం తీసుకొని తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళని జిప్సీస్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ ద ఫస్ట్ డే ఆఫ్ మాన్సూన్ మిస్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మాన్సూన్ మిస్ట్ అంటే అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ సన్షైన్, ఫాగ్, స్నో, హేజ్ అనేసి ఇచ్చారు.
మాన్సూన్ మిస్ట్ అంటే మనకు మాన్సూన్లో సన్నగా పడుతూ ఉంటుంది కదా, ఆ మిస్ట్, దాన్ని సన్నగా పడేదాన్ని మిస్ట్ అంటారు. సో అది ఏంటదండి మనకు ఫాగ్ అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, I will tell you more. You always carried a bag with your books in it on your sightseeing trips. Choose the antonym of the word more అనేసి ఇచ్చారండి. మోర్కి మనకు యాంటోనియం అంటే వ్యతిరేక పదం ఏమవుతుంది, లెస్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, LAD, which is an inborn trait of human beings proposed by psycholinguistics, is a అనేసి ఇచ్చారండి. LAD అంటే మనకు ఫుల్ ఫామ్ అనేసి అడుగుతున్నారు. లెర్నింగ్ యాక్టివిటీస్ డివైస్ అనేసి ఇచ్చారు, కాదు. ఆప్షన్ 2 లెర్నింగ్ అక్విజిషన్ డిజైన్ అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదండి. నెక్స్ట్ది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేసి ఇచ్చారు, ఇది మనకు కరెక్ట్ అండి. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది ఐడెంటిఫై ద గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అనేసి ఇచ్చారండి. అంటే గ్రాఫిక్ మోటార్ అంటే మనకు అది కదులుతూ ఉండాలండి. ఏదైనా మనం చేసేటటువంటి పని వచ్చేసి కదులుతూ ఉన్నట్లు ఉండాలి. సో లిజనింగ్ అండ్ రైటింగ్ అనేసి ఇచ్చారు. సో లిజనింగ్ అంటే మనం సైలెంట్గా కూర్చొని జస్ట్ వింటూ ఉంటాము. రీడింగ్ అంటే మనకు గ్రాఫిక్ మోటారే అవుతుంది, కాకపోతే ఇది అవ్వదు కాబట్టి ఈ ఆప్షన్ కాదు. సెకండ్ వన్ లిజనింగ్ అండ్ రైటింగ్ అనేసి ఇచ్చారు. లిజనింగ్ అంటే సైలెంట్గా కూర్చొని వినటం, రైటింగ్ అంటే మనం చేత్తో ఒక మూమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది మనకు రైటింగ్ అనేది కూడా మోటార్ స్కిల్ అవుతుంది, కాకపోతే లిజనింగ్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే రీడింగ్ అండ్ రైటింగ్ అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే రీడింగ్ అంటే మనకు కళ్ళు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా తిప్పుతూ ఉంటాం కాబట్టి అది ఒక మోటార్ స్కిల్ అనేది అవుతుంది. నెక్స్ట్ రైటింగ్ అనేసి ఇచ్చారు, రైటింగ్ కూడా ఒక మోటార్ స్కిల్ అనమాట. సో గ్రాఫిక్ మోటార్ స్కిల్స్లోకి వచ్చేటి ఏవి అంటే రీడింగ్ అండ్ రైటింగ్ అండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. సో మనకు కంటెంట్ వర్డ్స్లో ఏమేమి వస్తాయంటే నౌన్స్కి సంబంధించి కానీ అడ్జెక్టివ్స్కి సంబంధించి కానీ వెర్బ్స్, అడ్వర్బ్స్ ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్ కిందికి వస్తాయండి. కంటెంట్ వర్డ్స్ అంటే ఏమేమి వస్తాయంటే నౌన్స్ వస్తాయండి, నేమ్స్ ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్ అవుతాయి. అడ్జెక్టివ్స్, సో అడ్జెక్టివ్స్ కూడా మనకు కంటెంట్ వర్డ్స్ కిందకి వస్తాయి. వెర్బ్స్ అండి, అలాగే అడ్వర్బ్స్ ఇవన్నీ కూడా మనకు కంటెంట్ వర్డ్స్ కిందకి వస్తాయండి. సో ఇక్కడ చూసుకుంటే యాజ్, బిఫోర్, విత్ ఇన్ ఇవన్నీ కూడా మనకి ఏంటి అండి ప్రపోజిషన్స్. సో ఈ ప్రపోజిషన్స్ వచ్చేసి మనకు దేని కిందకి వస్తాయి, స్ట్రక్చరల్ వర్డ్స్ కిందకి వస్తాయి. స్ట్రక్చరల్ వర్డ్స్ కానీ ఫంక్షన్ వర్డ్స్ కిందకి వస్తాయి. సో దీంట్లో మనకు బ్రేవ్ అనేది ఏమవుతుందండి, బ్రేవ్ అనేది ఒక అడ్జెక్టివ్ కాబట్టి ఇది మనకు ఏమవుతుంది కంటెంట్ వర్డ్ అవుతుందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏ కంపోజిషన్ ఈజ్ టు అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. ఆప్షన్ 2 కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ ఏ జిగ్జాగ్ వే. ఆప్షన్ 3 ఎక్స్ప్లోర్ ఫోనెటిక్స్. ఆప్షన్ 4 ఇంప్రూవ్ వన్స్ హ్యాండ్ రైటింగ్ అనేసి ఇచ్చారు. మనకు ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద కంపోజిషన్ మనకు వచ్చేసి దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఎలా ఉంటుందండి, ఏమవుతుంది మెయిన్ ఎయిమ్ కమ్యూనికేట్ వన్స్ థాట్స్ ఇన్ ఆర్గనైజ్డ్ వే అండి. ఇక్కడ జిగ్జాగ్ వే అనేసి ఇచ్చారు, ఎలా పడితే అలా ఉండడం అనేది ఉండదు. సో ఎక్స్ప్లోర్ ద ఫోనెటిక్స్ అనేది కాదు, ఇంప్రూవ్ వన్స్ హ్యాండ్ రైటింగ్ అంతకన్నా కాదండి. సో ఆప్షన్ 1 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు రీడింగ్ ప్యాసేజ్ ఇస్తారండి, దానికి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాము. ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ బైలాంగ్వల్ మెథడ్ ఎండ్స్ ఇన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఇన్నోవేటివ్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, డిటెక్టివ్ మెథడ్ అనేసి ఇచ్చాడండి. డిటెక్టివ్ మెథడ్. సో ఇక్కడ మనకు బైలాంగ్వల్ మెథడ్, ద టీచర్ ఈజ్ నాట్ ఇమాజినేటివ్ అవనప్పుడు బైలాంగ్వల్ మెథడ్ అనేది ఎలా మారుతుందంటే ఓన్లీ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కిందనే మారుతుందండి. అంటే తెలుగులో చదవడం ఇంగ్లీష్లో చెప్పడం కానీ ఇంగ్లీష్లో చదవడం తెలుగులో చెప్పడం, ఓన్లీ ఇలాంటిది మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్, ద సైలెంట్ వే వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అనేసి ఇచ్చారండి.
ద సైలెంట్ వే అనే దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఆప్షన్స్ హాల్మర్, హైమిస్, మిచెల్ వెస్ట్, గెటంగనో అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే గెటింగ్నో అండి. ద సైలెంట్ వే ఇంట్రడ్యూస్డ్ బై గెటింగ్నో. నెక్స్ట్, ఐ విల్ వాక్ డాష్ ద సూపర్ మార్కెట్ ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. టు అప్ టు అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ది ఆఫ్ అప్ టు డ్యూ టు అనేసి ఇచ్చారు. టు అప్ టు ఆఫ్ ఇవి అసలు వర్డ్స్ ఉండవండి. సో ఐ విల్ వాక్ అప్ టు ద మార్కెట్ అండి. డ్యూ టు ద మార్కెట్ అనేది కరెక్ట్ కాదు. సో అప్ టు ద మార్కెట్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ది నౌన్ క్లాజెస్ రీప్లేసెస్ డాష్ ఇన్ ఏ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ ఫస్ట్ది ఇండివిజువల్ నౌన్స్, ఆప్షన్ 2 కాంపౌండ్ అడ్జెక్టివ్స్, కాంపౌండ్ ప్రపోజిషన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్ అనేసి ఇచ్చారు. మనకు నౌన్ క్లాజ్ అనేది నౌన్గానే ఎప్పుడైనా చేంజ్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఇండివిజువల్ నౌన్స్ కానీ లేకపోతే ప్రాపర్ నౌన్స్ కానీ ఇలాగనే మారుతుందన్నమాట. అడ్జెక్టివ్గా కాంపౌండ్ అడ్జెక్టివ్గా మారదు. నౌన్ అనేది అడ్జెక్టివ్గా మారుతుందా? మారదు. ప్రపోజిషన్గా మారుతుందా? మారదు. అలాగే రిలేటివ్ ప్రొనౌన్స్గా మారుతుందా? మారదు. ఇవి కూడా రీప్లేస్ కూడా అవ్వలేవన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఇండివిజువల్ నౌన్స్ అవుతుందండి. నౌన్ క్లాజెస్ రీప్లేసెస్ ఇండివిజువల్ నౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్. నెక్స్ట్, యూ ఆట్ టు అపాలజైజ్. చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆట్ టు ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది పాస్ట్ హ్యాబిట్, ఆప్షన్ 2 కండిషనల్ స్టేట్మెంట్, ఆప్షన్ 3 మోరల్ ఆబ్లిగేషన్, ఆప్షన్ 4 ఫ్యూచర్ ఇంటెన్షన్ అనేసి ఇచ్చారు. సో ఆట్ టు అనేది మనకు యూ ఆట్ టు అపాలజైజ్. సో ఇది మనకు మోరల్ ఆబ్లిగేషన్. అంటే మనము ఎప్పుడైనా అపాలజైజ్ చెప్పాల్సి వచ్చినప్పుడు అదేంటంటే కంపల్సరీగా చెప్పాలన్నమాట. అది ఒక మోరల్ వాల్యూ. సో కాబట్టి ఏం తెలియజేస్తుంది? ఇది మోరల్ ఆబ్లిగేషన్ని తెలియజేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది సెలెక్ట్ ద కరెక్ట్ యూస్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. హీ ఈజ్ ఏ డాక్టర్. సో డాక్టర్కి ముందు ఏ అనేది మనం ఆర్టికల్ యూజ్ చేయాలండి. ఏ డాక్టర్ అనేది వాడాలి. ఏ టీచర్ అట్లా. ఆప్షన్స్ చూద్దాము. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఆర్టికల్ అనేది ఒమిట్ చేయకూడదు. ద ఆర్టికల్ షుడ్ బి ద అనేసి ఇచ్చారు. హీ ఈజ్ ద డాక్టర్ అనేసి అనరు. సో రాంగ్. నెక్స్ట్, ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. కరెక్ట్ అండి. ద ఆర్టికల్ షుడ్ బి యాన్ అనేసి ఇచ్చారు. హీ ఈజ్ యాన్ డాక్టర్ అనేసి అనరండి. సో ఆర్టికల్ మనకు కరెక్ట్గా అయితే యూజ్ చేస్తారు. హీ ఈజ్ ఏ డాక్టర్ అనేది కరెక్ట్. ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేసి ఇచ్చారు. కింద మనకి ఇచ్చిన సెంటెన్సెస్ చూద్దాము. ఫస్ట్ది షీ విల్ బీ ప్లేయింగ్ ఫుట్బాల్ లాటర్. సెకండ్ది దే ఆర్ ఈటింగ్ లంచ్ రైట్ నౌ. ఆప్షన్ 3 షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ ఈవినింగ్ అనేసి ఇచ్చారు. ఫోర్త్ వన్ వీ విజిటెడ్ దట్ మ్యూజియం లాస్ట్ ఇయర్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకు విల్ బీ ప్లేయింగ్ అనేసి ఇచ్చారు. సో ఇది మనకు దేంట్లో ఉందండి? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. నెక్స్ట్, దే ఆర్ ఈటింగ్ లంచ్ రైట్ నౌ అంటే ఇది మనకు ఆర్ ఈటింగ్ అంటే ఇది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ ఈవినింగ్ అనేసి ఇచ్చారు. సో ఇది మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుందండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే మనము డైలీ చేసే యాక్టివిటీస్ కానీ ప్రతిరోజు రొటీన్గా చేస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినవి. నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి వీ విజిటెడ్ ద మ్యూజియం లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అంటే ఏంది? ఇది పాస్ట్ టెన్స్ గురించి చెప్తుంది అనమాట. సో అర్థమైంది కదా. ఇక్కడ మనల్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అడిగారు. ఏమవుతుందండి అది? షీ రీడ్స్ బుక్స్ ఎవ్రీ ఈవినింగ్. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే షీ డాష్ ప్రాక్టీసెస్ ద పియానో. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ప్రాక్టీసెస్ అనేసి ఇచ్చారు. అంటే ఇది ఏంటిది? మనకు ప్రజెంట్ టెన్స్. ఎస్ అని ఉంది కాబట్టి మనకు ఏదైనా ఒక వర్డ్లో ఎస్ అని ఉంటే అది వచ్చేసి మనకు ప్రజెంట్ టెన్స్కి సంబంధించిందండి.
సో ప్రాక్టీసెస్ అంటే ఇది మనకు ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాము. సమ్ టైమ్స్, నౌ, టుమారో, ఎస్టర్డే అనేసి ఇచ్చారు. ఎస్టర్డే అంటే మనకి ఏంటండి ఇది పాస్ట్ టెన్స్. టుమారో అంటే ఇది ఏంటిది, ఇది ఫ్యూచర్ టెన్స్ని చూసేస్తుంది. ఇక్కడ మనకు నౌ అనేది ఇది మనకు ఇంగ్ ఫామ్ లాంటిదండి. షీ ఈజ్ ప్రాక్టీసింగ్ అని వస్తే అప్పుడు నౌ అనేది వాడాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, సమ్ టైమ్స్, షీ సమ్ టైమ్స్ ప్రాక్టీసెస్ ద పియానో. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఫ్రాంక్ ఈజ్ అన్ యూరోపియన్ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇట్ ఈస్ అన్ ₹1 నోట్. ఆప్షన్ 3, వాట్ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈస్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4, మ్యాన్ ఈజ్ మార్టల్ అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, మ్యాన్ ఈజ్ మోర్టల్ అనేది మనకు కరెక్ట్గా గ్రామటికల్లీగా ఉండేటటువంటి సెంటెన్స్. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రాంక్ ఈజ్ యాన్ యూరోపియన్ అనేసి ఇచ్చారండి. యాన్ కాదండి, ఇక్కడ ఏ యూరోపియన్ అనేసి ఉండాలి. ఇట్ ఈజ్ యాన్ ₹1 నోట్ అనేసి ఇచ్చారు. ₹1 కాదండి, ఏ ₹1 నోట్. యాన్ అనేది మనం ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ₹1 నోట్కి ముందు ఏ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ వాట్ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈజ్ అని ఇచ్చారు. ఇక్కడ వాట్ ఏ అని ఉండాలండి. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈజ్ అనేసి ఉండాలన్నమాట. సో ఇవన్నీ తప్పులు ఉన్నాయి కాబట్టి సో కరెక్ట్గా ఉండేది ఏంటంటే మ్యాన్ ఈజ్ మోర్టల్ అండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ డిస్కోర్స్ మేకర్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద అగ్రిమెంట్ అనేసి ఇచ్చారు. సో డిస్కోర్స్ మేకర్ అంటే మనం ఏమైనా ఒక చిన్న స్టోరీ లాంటిది రాస్తూ ఉంటాం కదా, పేరాగ్రాఫ్స్ కానీ వాటిల్లో అనమాట. ఒక అగ్రిమెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే వీటిల్లో ఉండేదాన్ని ఏం యూజ్ చేయాలి అనేసి ఇచ్చారు. సో ఏది యూజ్ చేస్తామంటే ఎస్ ఇన్ నీడ్ అనేసి యూజ్ చేస్తాము. అంటే కరెక్ట్ 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 అని చెప్తూ ఉంటాం కదా, సో మనము ఎస్ ఇన్ నీడ్ అనే దాన్ని వాడాలండి. నెక్స్ట్, చూస్ ద పంక్చువేషన్ మార్క్స్ యూజ్డ్ టు ఎండ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే మనకు ఒక సెంటెన్స్ కంప్లీషన్ అయిపోయింది అన్నప్పుడు మనము ఎటువంటి దాన్ని యూజ్ చేస్తామండి, పీరియడ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. పీరియడ్ అంటే పులి స్టాప్ అండి. పులి స్టాప్ని పీరియడ్ అనేసి కూడా ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్స్లో. సో కాబట్టి గుర్తయితే పెట్టుకోండి అనమాట. పంక్చువేషన్ మార్క్స్ యూజ్డ్ టు ఎండ్ ద డిక్లరేటివ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ వాక్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం వాడతాం మనము, పులి స్టాప్ అనేసి వాడతాం. ఇక్కడ కామా అనేది యూజ్ చేయము, ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేయము, క్వశ్చన్ మార్క్స్ కూడా, కొటేషన్ మార్క్స్ అండి, సారీ కొటేషన్ మార్క్స్ కూడా యూజ్ అయితే చేయమండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ అనేసి ఇచ్చారు. ఫస్ట్ లెజిబుల్, లీగల్, లెగసీ, లెజెండ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే అన్నిట్లో కూడా ఎల్ఈజీ అనేది కామన్గా ఉందండి. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏ అనేది కామన్గా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఎల్ ఉందండి. సో ఫస్ట్ వన్ ఏమవుతుందండి, లెగసీ. ఫస్ట్ వన్ వచ్చేసి సి అవుతుందండి. నెక్స్ట్ది బి అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఐ ఉందండి. సో మనకు నెక్స్ట్ది ఏమవుతుంది, లెజెండ్ అవుతుంది. సో డి అనమాట, బిసిడి. సారీ, ఫస్ట్ది మనకు లెగసీ అండి. సో సెకండ్ది లీగల్, థర్డ్ వన్ లెజెండ్ వస్తుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఫస్ట్ సిమిలారిటీ, సెకండ్ది హెన్స్, ఆప్షన్ 3 నెవర్త్లెస్, ఆప్షన్ 4 వచ్చేసి ఫస్ట్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాజ్ అండ్ ఎఫెక్ట్కి మనము ఏది యూజ్ చేస్తామండి, కాజ్ అండ్ ఎఫెక్ట్కి ఇక్కడ హెన్స్ అనేది యూజ్ చేస్తామండి. సిమిలారిటీ అంటే సిమిలర్గా ఉండేటటువంటి వాటి కోసం మనం సిమిలారిటీ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి నెవర్త్లెస్ అంటే కాంట్రవర్సీ వాటికి మనం అదైతే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ అంటే ఇన్ ఆర్డర్స్లో అంటే ఫస్ట్, నెక్స్ట్, సెకండ్లీ ఇటువంటి ఆర్డర్స్లో వచ్చేసి మనకు ఇది అయితే వాడతాం అనమాట. సో కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్కి ఏం వాడతాము, హెన్స్ అనేది వాడతాము. నెక్స్ట్, ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది హీ కుడ్ నాట్ గో టు ద పార్టీ బికాస్ హీ వాస్ ఫీలింగ్ సిక్. సెకండ్ వన్, షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ ఆన్ ద స్టేజ్.
నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి శ్రీ ఎక్సర్సైజ్ ఎవరీ మార్నింగ్. ఆప్షన్ 4 దే టేక్ ద బస్ టు వర్క్ అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఇవి సింపుల్ సెంటెన్స్ అండి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి కాంప్లెక్స్ సెంటెన్స్, ఎందుకంటే ఇక్కడ బికాజ్ అనే దాన్ని కూడా యూజ్ చేసాము. బికాజ్ అనే సబార్డినేట్ కంజంక్షన్ యూజ్ చేసాం కాబట్టి ఇది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ హియర్ హ్యాపీనెస్ వాస్ కాంటేజియస్ అనేసి ఇచ్చారండి. చూస్ ద పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్ ద వర్డ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేసి ఇచ్చారండి. మనకు నెస్ అనేటటువంటి వర్డ్ మనకు ఎక్కడ కనిపించినా సరే అది మనకు నౌన్ అవుతుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద కంజంక్షన్ దట్ రిప్రజెంట్స్ ఏ చాయిస్ బిట్వీన్ 2 ఆప్షన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ అండ్, బట్, ఆరు, సో అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు కంజంక్షన్స్ అడిగారు. సో ఇవన్నీ కూడా కంజంక్షన్సే. దట్ రిప్రజెంట్స్ ద చాయిస్ ఆర్ బిట్వీన్ 2 ఆప్షన్స్. 2 ఆప్షన్స్ అంటే 1 or 2, కానీ లిల్లీ ఆర్ రోజ్ అనేసి వాడతాం అనమాట. ఆప్షన్స్ చాయిస్ ఉన్నప్పుడు మనము ఆర్ అనేది యూస్ చేస్తామండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు కంప్లీట్ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్ అనేసి ఇచ్చారు. టు కంప్లీట్లీ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్ అంటే ఏదైనా ఆపివేయటాన్ని మనకు డిప్లీట్ అంటామండి. డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్ అంటే ఏమైనా సప్లై చేస్తున్న దాన్ని స్టాప్ చేసినప్పుడు. సో దానికి మనకు ఫ్రేజల్ వర్బ్ అనేది చూడాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే టేక్ ఓవర్, పుట్ ఆఫ్, కమ్ అక్రాస్, రన్ అవుట్ ఆఫ్ అనేసి ఇచ్చారు. మనకు టేక్ ఓవర్ అంటే తీసుకోవడం, అంటే దేన్నైనా తీసుకోవడం లేకపోతే దక్కించుకోవడం అనేసి వస్తుంది. పుట్ ఆఫ్ అంటే ఏంటంటే మనకు ఏదైనా పనిని తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తుంటారు కదా, దాన్ని పుట్ ఆఫ్ అంటారు. కమ్ అక్రాస్ అంటే మనము అనుకోకుండా కలుస్తూ ఉంటాం కదా ఒకరిని, అనుకోకుండా మనకు ఎక్కడైనా ఎవరైనా కనిపించినప్పుడు మాట్లాడుతాం కదా. సో అనుకోకుండా జరిగేటటువంటి ఎవరైనా కలిస్తే మనము కమ్ అక్రాస్ అనేసి చెప్తాము. నెక్స్ట్ రన్ అవుట్ ఆఫ్ అండి. రన్ అవుట్ ఆఫ్ అంటే మనకు కంప్లీట్గా అయిపోవడము అనే మీనింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏమవుతుంది, రన్ అవుట్ ఆఫ్ అవుతుంది. టు కంప్లీట్లీ డిప్లీట్ ద సప్లై ఆఫ్ సంథింగ్ అంటే రన్ అవుట్ ఆఫ్. నెక్స్ట్ చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ఏ డైరెక్ట్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపరాటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే మనకు ఏదైనా సెంటెన్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అనేసి చెప్తాము. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్కి మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే మనకు డైరెక్ట్ కమాండ్ కానీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడానికి, అంటే నువ్వు బయటికి వెళ్ళు, గో అవుట్ అని కానీ, కమ్ ఇన్ కానీ, ఇటువంటివండి. డైరెక్ట్ కమాండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఇంపారేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తాము. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే క్వశ్చన్ మార్క్స్ అండి. అంటే మనము ఏవైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు కానీ ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని అయితే యూజ్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏమడిగారు, మనకు ఎక్స్ప్రెస్ ద డైరెక్ట్ కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం దేంట్లో ఇస్తామండి, ఇంపరాటివ్ సెంటెన్స్లో ఇస్తాము. నెక్స్ట్ డూ నాట్ వేస్ట్ టైమ్ ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ అనేసి ఇచ్చారు. కరెక్ట్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారండి. సో ఇండైరెక్ట్ స్పీచ్ అయితే ఉండాలి. ద టీచర్, ఇక్కడ మిగిలిన అన్నీ చూసుకున్నట్లయితే మనకు ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ నాట్ టు వేస్ట్ ద టైమ్ అండి. సో ఆప్షన్ 1 వచ్చేసి మనకు కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ద టీచర్ అడ్వైజ్ ద స్టూడెంట్స్ డు నాట్ వేస్ట్ టైం, అక్కడ ఉన్నది ఉన్నట్టే ఇచ్చారు. డు నాట్ అనేది మనకు నాట్ టు అనేది నాట్ టు లాగా వస్తుందండి. డు నాట్ అనేది నాట్ టు లాగా చేంజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ డు నాట్ అనేసి ఇచ్చారు. సో తప్పు. నెక్స్ట్ ద టీచర్ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ టు నాట్ టు వేస్ట్ అనేసి వచ్చారు. సో ఇది సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా లేదు. నెక్స్ట్ ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ డు నాట్ వేస్ట్ టైమర్ అనేసి ఇచ్చారండి. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది
3/5 ఆఫ్ ఆల్ ద మనీ డాష్ ఆల్రెడీ బీన్ స్పెంట్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ వెబ్ దట్ ఫిట్స్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ 3/5 ఆఫ్ ద మనీ అనేసి ఇచ్చారు, ఆల్రెడీ స్పెంట్. సో హ్యాజ్, హ్యావ్, వర్, ఆర్ అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ది ఏమవుతుందండి, హ్యాజ్ అనేసి వస్తుంది అనమాట. 3/5 ఆఫ్ ఆల్ మనీ హ్యాజ్ ఆల్రెడీ స్పెంట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, కరెక్ట్ వెర్బ్. నెక్స్ట్, బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్ ఎంబ్లాష్డ్ ఫర్ బూరియల్ అనేసి ఇచ్చారు. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబౌవ్. ఫస్ట్ది నిగ్గర్, స్నోటీ, మమ్మీ, డ్రాపర్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లేదంటే ఆర్ యానిమల్ ఎంబ్లాష్డ్ ఫర్ బూరియల్ అంటే మనకు చనిపోయినప్పుడు వాళ్ళకు లేపనాలు అన్నీ పూసేసి పెడుతూ ఉంటారు కదా. సో అటువంటి దాన్ని ఏమని పిలుస్తారు అనేసి చెప్పారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏమవుతుందండి, అది మమ్మీ అనేసి చెప్తాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేసి ఇచ్చారు. అగ్రెసివ్ అండి. అగ్రెసివ్కి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ స్పెల్లింగ్ ఏమవుతుంది, AGGRESSIVE, అగ్రెసివ్. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ది వాటర్ డ్రిప్స్ ఫ్రమ్ ఏ లీకింగ్ డ్రైన్ పైప్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ డ్రిప్స్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది పవర్స్, ఫ్లోస్, స్ప్లాషెస్, ట్రిక్కల్స్ అనేసి ఇచ్చారు. సో ఫోర్స్ అన్నా, ఫ్లోస్ అన్నా, స్ప్లాష్ అన్నా మనకు పెద్దగా వాటర్ పడుతూ ఉంటాయి కదా, సో వాటిని పిలుస్తామండి. సో ఇక్కడ ట్రిక్కల్స్ అంటే డ్రాప్ బై డ్రాప్ పడటం అనేసి వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి, వాటర్ డ్రిప్స్ ఫ్రమ్ ఏ లీకింగ్ డ్రైన్ పైప్, ఆ డ్రైన్ పైప్లోంచి లీక్ అయ్యి మనకు ఎలా పడుతుంది, డ్రిప్స్ అంటే ఏంటి, చుక్కలు చుక్కలుగా పడటం. దీన్ని వచ్చేసి మనము ట్రికిల్స్ అంటామండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, he lived alone, was not a good mixture, had few friends and did not like spending time in idle chat అనేసి ఇచ్చారు. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఫ్యూ. ఆప్షన్స్ మెనీ, లెస్, ఫ్యూవర్, లిటిల్ అనేసి ఇచ్చారండి. ఫ్యూకి మనకు ఫ్యూ అంటేనే కొంచెము అనేసి వస్తుంది అనమాట. ఇక్కడ లెస్ అన్నా, ఫ్యూవర్ అన్నా, లిటిల్ అన్నా ఇవన్నీ కూడా కొంచెం అనే వస్తుంది అనమాట. మనకు యాంటోనియం అడిగారు అంటే ఆపోజిట్ వర్డ్స్. ఫ్యూకి ఏమవుతుంది, మెనీ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ యాజ్ ఏ లింగ్వా ఫ్రాంకా అనేసి ఇచ్చారండి. సో దిస్ మీన్స్ ఫస్ట్ది ఇంగ్లీష్ యాక్ట్స్ యాజ్ ఏ లింగ్వా ఫ్రాంకా అంటే మనకు ఫస్ట్ది ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేసి ఇచ్చారు. సెకండ్ వన్ ఇంగ్లీష్ డీలింగ్స్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్. ఆప్షన్ 3 ఇంగ్లీష్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ ఫ్రాంక్నెస్. ఇంగ్లీష్ ఈజ్ ద మదర్ టంగ్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ యాజ్ ఏ లింగ్వా ఫ్రాంకా అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లింక్స్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ అండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ డీలింగ్స్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే మిగతా లాంగ్వేజెస్ని కరప్ట్ చేస్తుంది అనేసి వస్తుంది అనమాట. సో కాదు. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆఫ్ ఫ్రాంక్నెస్ అంటే ఇక్కడ మనకు ఫ్రాంక్నెస్ ఉంటుందంటే మిగతా వాటిల్లో కూడా మనకు ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఫ్రాంక్నెస్ అనేది ఉంటుందండి. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ ద మదర్ టంగ్ ఫర్ ఆల్ కంట్రీస్ అంటే మదర్ టంగ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అనేది అన్ని కంట్రీస్కి ఒకటే ఉండదండి. సో ఇది మనకు రాంగ్ అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బాకన్ ద ఫాలోయింగ్ మేక్స్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేసి ఇచ్చారు. సో అకార్డింగ్ టు ఫ్రాన్సిస్ బాకన్ ద ఫాలోయింగ్ మేక్స్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అంటే రైటింగ్ అండి. రైటింగ్ మేక్స్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఏ స్విగిల్స్ విచ్ ఈజ్ సీన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ ఏ ఫేస్ మాస్క్, నెక్స్ట్ది ఏ చార్ట్ పీస్, అండ్ ఇర్రెగ్యులర్ లైన్,
ఏ లాంగ్ స్కేల్ అనేసి ఇచ్చారు. ఏ స్క్విగిల్ అంటే మనకు క్లాస్ రూమ్లో ఏమర్థం అండి, అండ్ ఇర్రెగ్యులర్ లైన్ని మనము స్విగిల్స్ అనేసి చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ద స్కిల్ ఆఫ్ ప్లానింగ్ ఆడియో విజువల్ టాస్క్ టు అవాయిడ్ అవే ద బోర్డమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ కాల్డ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ స్టిమ్యులస్ వేరియేషన్, రీఇన్ఫోర్స్మెంట్, రీఅకరెన్స్, నెక్స్ట్ రిపిటేషన్ అనేసి ఇచ్చారు. ద స్కిల్ ఆఫ్ ప్లానింగ్ ఆడియో విజువల్ టాస్క్ అంటే మనకు ఆడియో విజువల్ టాస్క్ని మనము ఎప్పుడు చేయాలి అంటే పిల్లలు వచ్చేసి బోర్డమ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే బోర్డమ్ అంటే ఏంటంటే పిల్లలు ఎక్కువగా బోర్గా, నీరసంగా, ఇంట్రెస్ట్గా లేనప్పుడు మనము ఇలాంటి ఆడియో విజువల్స్ టాస్క్ని మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందండి. సో కాబట్టి దీన్ని ఏమంటాము, స్టిమ్యులస్ వేరియేషన్స్ అనేసి చెప్తాము. అంటే అప్పటి వరకు ఈ ఆడియో విజువల్స్ ఇవన్నీ రానంత వరకు ఏంటంటే అప్పటి వరకు డల్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ఇంట్రెస్ట్గా మనకు చదవటానికి చూపిస్తూ ఉంటారండి ఇంట్రెస్ట్. సో అటువంటి దాన్ని మనము స్టిమ్యులస్ వేరియేషన్ అనేసి చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యాసేజ్ ఇచ్చారండి, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది సీజే డాడ్సన్ బిలాంగ్స్ టు అనేసి ఇచ్చారండి. సీజే డాడ్సన్ వచ్చేసి మనకు ఏ యూనివర్సిటీ కంటే వేల్స్ యూనివర్సిటీ అండి, బిలాంగ్స్ టు వేల్స్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ ద సైలెంట్ వే ఈజ్ నౌన్ యాజ్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ ఇది ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్, నెక్స్ట్ ఇది ఎసెన్షియల్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్, ఆప్షన్ 3 ఆన్లైన్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్, ఆప్షన్ 4 ఐసోలేటెడ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్ అనేసి ఇచ్చారండి. సైలెంట్ ఒకటి వచ్చేసి మనం గట్టిగా చెప్పడం, ఇంకొకటి సైలెంట్గా చెప్పడం అనేది ఏంటిది, ఇది ఆల్టర్నేటివ్ టీచింగ్ మెథడ్ అవుతుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ద కండక్ట్ ఆఫ్ ఏ స్టూడెంట్ డిపెండ్స్ డాష్ ఈజ్ టీచర్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ద కాండక్ట్ ఆఫ్ ఏ స్టూడెంట్స్ డిపెండ్స్ అపాన్ హిస్ టీచర్ అండి. ఇక్కడ అపాన్ ఆఫ్, అపాన్ అవుట్, అపాన్ ఆఫ్ అని ఏమీ ఉండవు. ఇవన్నీ మనకు ప్రపోజిషన్స్ ఒకదాని తర్వాత ఒకటైతే రావండి. సో కాబట్టి ఇక్కడ ద కాండక్ట్ ఆఫ్ ఏ స్టూడెంట్ డిపెండ్స్ అపాన్ హిస్ టీచర్. నెక్స్ట్ an independent class can work. Options first the alone as a complete sentence, as a dependent class, as a non-finite class, as a conjunction to join two or more sentence అనేసి వచ్చారు. సో ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్ ఎలా వర్క్ చేస్తుందంటే అలోన్ యాజ్ ఎ కంప్లీట్ సెంటెన్స్, ఒక ఇండిపెండెంట్ క్లాస్ అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్గా కూడా మనకు వర్క్ అయితే అవుతుందండి. యాజ్ ఇండిపెండెంట్ క్లాస్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు డిపెండెంట్ క్లాస్ గురించి ఇచ్చి ఇక్కడ ఇండిపెండెంట్ అనేసి ఇచ్చారు కాబట్టి ఇది మనకు ఆప్షన్ కాదు. యాజ్ ఏ నాన్ ఫైనైట్ క్లాస్ అనేది కూడా కాదండి. యాజ్ ఏ కంజంక్షన్ టు జాయిన్ 2 or more సెంటెన్స్ అప్పుడు అది ఇండిపెండెంట్ క్లాస్ కాదండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1. నెక్స్ట్ యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ఫ్యూచర్ యాక్షన్స్, ఆప్షన్ 2 పాస్ట్ హ్యాబిట్స్, ఆప్షన్ 3 పొలైట్ రిక్వెస్ట్, ఆప్షన్ 4 కండిషనల్ స్టేట్మెంట్స్ అనేసి ఇచ్చారండి. కండిషనల్ స్టేట్మెంట్స్కి యూజ్ టు వాడము, పొలైట్ రిక్వెస్ట్కి మనము ప్లీజ్ కానీ మే కానీ వాడతామండి. నెక్స్ట్ ఫ్యూచర్ యాక్షన్స్ కూడా యూజ్ టు అనేది వాడము. సో దేనికి వాడతాము, పాస్ట్ హ్యాబిట్స్కి మనము యూజ్ టు అనేది యూజ్ చేస్తామండి. నెక్స్ట్ దే విజిటెడ్ ద లౌరీ మ్యూజియం ఇన్ ప్యారిస్ అనేసి ఇచ్చారు. ఐడెంటిఫై ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద ఆర్టికల్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్, నెక్స్ట్ది ద ఆర్టికల్ షుడ్ బి ఏ, నెక్స్ట్ ద ఆర్టికల్ షుడ్ బి యాన్, నెక్స్ట్ది ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఏవైనా మ్యూజియంస్ కానీ మెమోంటోస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి ముందు ద అనేది మనం కంపల్సరీగా యూజ్ అయితే చేస్తామండి. సో ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఫర్ ద ప్రనౌన్ షీ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ ఆర్ అంటే నెక్స్ట్ వరంట్ ఇచ్చారు, నెక్స్ట్ డు నాట్, డస్ నాట్ అనేసి ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో మనకు నెగిటివ్ ఫామ్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ షీకి అండి, షీకి అడుగుతున్నారు. సో షీకి మనకు సింపుల్ ప్రజెంట్ ఏమవుతుందండి, డజంట్ అనేది అవుతుంది.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేసి అడుగుతున్నారండి. సో ఫస్ట్ది దే డు నాట్ లైక్స్ ఐస్ క్రీమ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు లైక్స్ అనేది ఉండదు. నెక్స్ట్ సెకండ్ వన్ హీ డు నాట్ లైక్ ఐస్ క్రీమ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ డు నాట్ అనేది కూడా మనకు రాదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే దే డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ దే డూ అనేసి వస్తుందండి, దేకి డస్ అనేది రాదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే హీ డస్ నాట్ లైక్ ఐస్ క్రీమ్ అనేది మనకు కరెక్ట్ నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్స్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. ఫస్ట్ వన్ వచ్చేసి హీ ఈజ్ నాట్ సుపీరియర్ దాన్ యూ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 హీ ఈజ్ నో మోర్ సుపీరియర్ దాన్ యూ. ఆప్షన్ 3 హీ ఈజ్ మోర్ సుపీరియర్ టు యూ. ఆప్షన్ 4 హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ అనేసి ఇచ్చారు. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అండి. ఇక్కడ హీ ఈజ్ నాట్ సుపీరియర్ దాన్ యూ అనేసి ఇచ్చారండి. సుపీరియర్ టు అనేసి వస్తుంది మనకు. సుపీరియర్కి ఫాలోవుడ్గా ఓన్లీ మనకు టు అనేది మాత్రమే వస్తుందండి. సుపీరియర్ టు అనేసి వస్తుంది. సో ఇక్కడ దాన్ అనేసి వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ చూసుకుంటే థర్డ్ వన్ హీ ఈజ్ మోర్ సుపీరియర్ టు యూ అనేసి ఇచ్చారండి. ఆల్రెడీ సుపీరియర్ అంటేనే మనకన్నా పెద్ద వాళ్ళు అనేసి అర్థం వస్తుంది కాబట్టి ఇక్కడ మోర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ అనేది మనకు కరెక్ట్ సెంటెన్స్ అనేది అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది చూస్ ద డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది కుడ్ యూ రిపీట్. ఆప్షన్ వచ్చేసి సెకండ్ది టు రీక్యాప్. ఆప్షన్ 3 నెక్స్ట్. ఆప్షన్ 4 టు సమ్మప్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్ అంటే సీక్వెన్సింగ్ అంటే 1 by 1 మనకు వస్తూనే ఉంటుందన్నమాట. 1 by 1 వస్తుంటే దాన్ని మనం ఏమంటామండి, ఇప్పుడు ఫస్ట్ ఒకటి అయిపోయింది తర్వాత నెక్స్ట్ అంటాం, నెక్స్ట్ 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 అంటే మనకు సీక్వెన్స్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్ ఈజ్ నెక్స్ట్ అండి. టు రీక్యాప్ అంటే మళ్ళీ చెప్పడం అనేసి వస్తుంది. మళ్ళీ చెప్పడం అనేది మనకు సీక్వెన్స్ అనేది కాదు. కుడ్ యూ రిపీట్ అంటే ఇది కూడా మళ్ళీ చెప్పడం అనే అర్థం వస్తుంది. టు సమ్మప్ అంటే మొత్తం కలిపి చెప్పడాన్ని మనము టు సమ్మప్ అనేసి చెప్తామండి. సో కాబట్టి ఇవేవి కావు, ఓన్లీ ఆప్షన్ 3 ఒకటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ది చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో మనల్ని ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా ఈ క్వశ్చన్ అడిగారండి. సో పంక్చువేటెడ్ మార్క్స్ ఎక్కడ అడుగుతున్నారు, ఎలా పెట్టాలి అనేసి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇది చూసుకుంటే షీ ఎంజాయ్స్ అనేసి మనకు కామా ఇచ్చారండి. ఎంజాయ్ తర్వాత కామా అనేది అవసరం లేదు. సెకండ్ వన్ చూసుకుంటే షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్ తర్వాత పులి స్టాప్ ఇచ్చారు. సో ఇది మనకు కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ అండి, ఆప్షన్ 2. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు రీడింగ్ తర్వాత కామా ఉండాలండి, రైటింగ్ తర్వాత కూడా మనకు అండ్కి ముందు కూడా కామా ఉండాలండి. అండ్ రాసాం కదా దానికి కామా పెట్టాల్సిన అవసరం లేదు అనుకోవద్దు. అండ్కి ముందు కూడా మనకు కామా అనేది యూజ్ చేయాలండి. సో ఇక్కడ యూజ్ చేయలేదు. నెక్స్ట్ షీ ఎంజాయ్స్ రీడింగ్, ఇక్కడ కూడా మనకు కామా అనేది యూజ్ చేయలేదు. సో కరెక్ట్గా పంక్చువేటెడ్ ఉండేది ఏంటండి, ఆప్షన్ 2. అండ్కు ముందు పంక్చువేటెడ్ మార్క్ ఉండాలి, సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పులి స్టాప్ ఉండాలి. అవి మనం క్లియర్గా అయితే చూసుకోండి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ అనేసి ఇచ్చారండి. సో ఇవి మనకు డిక్షనరీలో మనము ఎలా ఒక వర్డ్ని సెర్చ్ చేయాలంటే ఎలా చేస్తాము అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది మనకు ఏమవుతుందండి, ఎగ్జామ్ అనేది అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఈఎక్స్ ఉంది, నెక్స్ట్ దాంట్లో పీపీ ఉంది కాబట్టి నెక్స్ట్ మనం థర్డ్ లెటర్ చూడాలండి. థర్డ్ లెటర్లో ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. సో కాబట్టి నెక్స్ట్ ఎం ఉంది, ఎం కూడా ఉంది, నెక్స్ట్ ఇక్కడ పీ ఉంది కాబట్టి సో ఫస్ట్ వన్ ఏమవుతుందండి మనకు ఎగ్జామ్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ సి ఎక్స్పాన్సివ్, ఈఎక్స్పిఈ ఉందండి. ఇక్కడ పిఆర్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్లో, సో లాస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ అవుతుంది.
ఫస్ట్ది వచ్చేసి ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎక్స్పాన్సివ్, నెక్స్ట్ ఎక్స్ప్రెస్ అనేది మనకు కరెక్ట్ డిక్షనరీ ఫామ్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు టెట్కి కానీ డిఎస్సికి కానీ కంటెంట్కి సంబంధించి అలాగే ప్రాక్టీస్ బిట్స్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీరు సెర్చ్ బాక్స్లో వచ్చేసి మీరు ఏ క్లాస్కి కావాలని సెర్చ్ చేస్తారో ఆ క్లాస్కి సంబంధించిన గ్రామర్ కానీ కంటెంట్ కానీ ప్రాక్టీస్ బిట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు కనిపిస్తాయండి. ఎవరికైనా ఏమైనా కావాలంటే సెర్చ్ బాక్స్లో అయితే ఒకసారి అయితే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అండి. కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించిన లింకర్ ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది లైక్ వైజ్, దేర్ ఫోర్, మీన్ వైల్, సిమిలర్లీ అనేసి ఇచ్చారు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ అండి. దేర్ ఫోర్ అనేది మనకు కాజ్ అండ్ ఎఫెక్ట్ని తెలియజేస్తుంది. దేర్ ఫోర్ అంటే కాబట్టి, దేర్ ఫోర్ అంటే మనకు అర్థం ఏమవుతుందండి, కాబట్టి అంటే ఫీవర్ వచ్చింది కాబట్టి స్కూల్కి వెళ్ళలేదు. సో అదేమవుతుంది, ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి వర్డ్గా మనము చెప్పచ్చండి దేర్ ఫోర్ అనేది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ ప్రజెంట్ అనేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ సెంటెన్సెస్ అయితే ఇచ్చారు కానీ ఇది అడుగుతున్నారండి. ఫస్ట్ చూసుకుంటే ద క్యాట్ చేజ్డ్ ద మౌస్, ఇది మనకు సింపుల్ ప్రజెంట్ టెన్సే. నెక్స్ట్ది వైల్ ద క్యాట్ వాజ్ క్యాచింగ్ ద మౌస్ ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ, ఇక్కడ వైల్ అనేసి వచ్చింది. అలాగే మనకు ఇది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుతుందండి. వైల్ ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్, చేస్తుంది. దాని తర్వాత ఏమైంది, ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ, ఇది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే సో కరెక్ట్ ఆన్సర్ మనకు ఆప్షన్ 2 అవుతుందండి. నెక్స్ట్ది ద క్యాట్ విత్ ఇట్స్ షార్ప్ క్లాస్ చేజ్డ్ ద మౌస్, ఇది కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్సే అవుతుంది. చేసింగ్ ద మౌస్ ద క్యాట్ లీప్డ్ గ్రేస్ఫుల్లీ, ఇది కూడా మనకు సింపుల్ ప్రెజెంటే అవుతుందండి. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ కానిది ఏది అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ మనకు ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే క్వశ్చన్ మార్క్తో ఉండేటటువంటి వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారండి. ఒకవేళ మనల్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అడిగినా కూడా అది క్వశ్చన్ మార్క్తో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నాట్ అన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అనేసి అడిగారు. సో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ కానీ, వాట్ కానీ, విచ్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. సో కానీ ఇది ఏంటండి, హిమ్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ కన్జంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారు. డాష్ ద సన్ రైజెస్, డాష్ ద మూన్ అపియర్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఎయిదర్ ఆర్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 నెయిదర్ నార్, ఆప్షన్ 3 బోత్ అండ్ దేర్ ఫోర్, ఆప్షన్ 4 నాట్ ఓన్లీ బట్ ఆల్సో 2 అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఎయిదర్ ఆర్ అనేసి ఉంటుందండి, ఎయిదర్ ఆర్ అని ఉండదు, ఎయిదర్ ఆర్ అని ఉండాలి. సో ఇది కాదు. నెక్స్ట్ నెయిదర్ నార్ అనేసి ఉంది. నెయిదర్ ద సన్ రైజెస్ నార్ ద మూన్ అపియర్స్, నెయిదర్ ద సన్ రైజెస్ అంటే సూర్యుడు ఉదయించకపోతే, నార్ ద మూన్ అపియర్స్, మూన్ కూడా మనకు కనిపించట్లేదు అనేసి వస్తుందండి. నెయిదర్ నార్ అనేది కరెక్ట్. నెక్స్ట్ బోత్ అండ్ దేర్ ఫోర్ అనేది కూడా రాదండి. నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో 2 అనేసి ఉండదు, బట్ ఆల్సో 2 అనేసి ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా రాంగేనండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, నెయిదర్ ద సన్ రైజెస్ నార్ ద మూన్ అపియర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. అంటే మనం ఏదైనా డిలే చేయడం అంటే దాన్ని మానుకోవటం కానీ, ఆర్ పోస్ట్పోన్ సంథింగ్ దాన్ని రేపటికో ఎల్లుండికో వాయిదా వేయడం అనేసి అర్థం వస్తుంది. సో ఫస్ట్ది షటిల్ డౌన్, హోల్డ్ ఆఫ్, గివ్ అప్, బ్రింగ్ అప్ అనేసి ఇచ్చారండి. సో దీనికి మనకు కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏమవుతుందండి, హోల్డ్ ఆఫ్. హోల్డ్ ఆఫ్ అంటే హోల్డ్ అంటే ఏంటి, దాన్ని కొన్ని రోజులు అలా నిలిపివేయటం అనేసి అర్థం వస్తుందండి. సో ఇక్కడ కూడా మనకు టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్కి ఫ్రేజల్ వర్బ్ ఏమవుతుంది, హోల్డ్ ఆఫ్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అవుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ది చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ టిపికల్లీ ఎండ్స్ విత్ ద క్వశ్చన్ మార్క్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇంపారేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో మీకు క్వశ్చన్ మార్క్ టిపికల్లీ ఎండ్స్ విత్ ద క్వశ్చన్ మార్క్ అయితే వాటిని ఏ క్వశ్చన్స్ అంటారు? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేసి చెప్తాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేర్ ఆర్ యూ డూయింగ్ డాగ్ ద వూల్ఫ్ ఆస్క్డ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ద వూల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ ఇఫ్ హీ వాజ్ డూయింగ్ అనేసి ఇచ్చారు. సో ఇఫ్ అనేది మనకు ఇక్కడ రాదండి, ఎందుకంటే మనకు వేర్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఇఫ్ అనేది రాదు. ద డాగ్ ఆస్క్డ్ ద వూల్ఫ్ వెదర్ హీ వాజ్ గోయింగ్ అనేసి ఇచ్చారు. సో ఇది కూడా వెదర్ అనేది కూడా మనకు రాదు. సో వేర్తో మనకు స్టార్ట్ అయినట్లయితే మనకు అది వేర్తోనే స్టార్ట్ అవుతుందండి. దానికి మనము మళ్ళీ ఎటువంటివి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు ద వూల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ వేర్ వాజ్ హీ గోయింగ్ అనేసి ఇచ్చారు. సో ఇది మనకు సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదండి. నెక్స్ట్ చూసుకుంటే ద వూల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్, ఇది మనకు కరెక్ట్ సెంటెన్స్ అనేసి అవుతుందండి. కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వూల్ఫ్ ఆస్క్డ్, ద వూల్ఫ్ ఆస్క్డ్ ద డాగ్ వేర్ హీ వాజ్ గోయింగ్ అనేసి మనకు కరెక్ట్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్ అనేసి వచ్చారు. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది మనకు ఏమవుతుందండి? ఇది ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి మనకు ఇక్కడ లెఫ్ట్ అంటే వెళ్ళిపోవడం. సో ఇది మనకి ఎలా ఉంది? V3లో ఉంది. సో V3లో ఉంది కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది? హ్యావ్ అనేది వస్తుందండి. ఇక్కడ సింగులర్ ఉంటే హ్యావ్ వస్తుంది, కానీ ఇక్కడ సింగులర్ లేదు కదా, ప్లూరల్ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ మనకు హ్యావ్ అనేది వస్తుంది. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. నెక్స్ట్, a disease that affects a large number of people in an area at the same time. Choose the one word substitute for the expression above అనేసి ఇచ్చారండి. సో ఒక డిసీజ్ అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఒకేసారి అటాక్ అయితే దాన్ని ఏమంటాము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఎకడమిక్ అనేసి ఇచ్చారు, ఇది కాదు. ఇన్కరేజబుల్ అనేసి ఇచ్చారు, ఇది కూడా కాదండి. కాంటిగ్వియస్ అంటే మనకు ఒకరి నుంచి ఒకరికి మాత్రమే వస్తుంది, ఒక నెంబర్ ఆఫ్ పీపుల్కి అయితే రాదు. సో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వస్తే దాన్ని ఏమంటామండి? ఎపిడమిక్ అనేసి చెప్తాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఆస్ట్రోనట్ అండి. వర్డ్ వచ్చేసి మనకు ఆస్ట్రోనట్. సో స్పెల్లింగ్ చూసుకున్నట్లయితే ఆస్ట్రోనట్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఆప్షన్ 1 అండి. ASTRONAUT. ఆస్ట్రోనట్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. నెక్స్ట్ది, వెన్ దే రిటర్న్డ్ నిషాద్ టోల్డ్ మీ హీడ్ బీన్ to see Mr. Nath and I felt most annoyed that I had not been there. Choose the synonym of the word annoyed అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది హ్యాపీ, ఇరిటేటెడ్, అలాగే డిలైటెడ్, ఎగ్జైటెడ్ అనేసి ఇచ్చారు. సినోనియం అండి. అన్నాయిడ్ అంటే మనకు ఇరిటేటింగ్, డిస్టర్బెన్స్ కల్పించడాన్ని అన్నాయిడ్ అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇరిటేటెడ్. ఇక్కడ మనకు హ్యాపీ కానీ డిలైటెడ్, ఎగ్జైటెడ్ ఈ మూడు కూడా మనకు దీనికి యాంటోనియమ్స్ అండి, సినోనియం అయితే కాదు. నెక్స్ట్, బిపిన్ బాపు స్పోక్ క్వైట్లీ, హిస్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. చూస్ ద యాంటోనియం ఆఫ్ ద వర్డ్ క్వైట్లీ అనేసి ఇచ్చారండి. క్వైట్లీ అంటే నిశ్శబ్దంగా ఉండడం. సో యాంటోనియం దానికి వ్యతిరేక పదం ఏంటండి? యాంటోనియం అంటే క్వైట్లీకి లౌడ్లీ అండి, గట్టిగా అరవటం. ఇక్కడ సైలెంట్లీ, కామ్లీ, సాఫ్ట్లీ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయండి? సినోనియమ్స్ అవుతాయి. ఇవి మనకు సినోనియమ్స్ అవుతాయండి. ఇక్కడ మనకు యాంటోనియం అడిగారు కాబట్టి లౌడ్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ which we can talk about a person or a thing at a distance or not in front of us is అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ప్రీవారికేషన్,
ఆప్షన్ 2 డిస్ప్లేస్మెంట్, ఆప్షన్ 3 ఎక్స్టెన్షన్, ఆప్షన్ 4 ట్రాన్స్మిషన్ అనేసి ఇచ్చారండి. ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ వచ్చేసి మన ముందుండేటటువంటి పర్సన్ని కానీ లేకపోతే వీ కెన్ టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. అంటే మనం ఏదైనా ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఆ పర్సన్ వచ్చేసి మన ముందు లేరనమాట. ఎక్కడో ఉన్నటువంటి పర్సన్స్ని గురించి మనం మాట్లాడేటప్పుడు దాన్ని ఏమని చెప్తామండి, డిస్ప్లేస్మెంట్ అంటాం. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతుంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటామండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ద మినిమమ్ యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇన్ డైరెక్ట్ మెథడ్ ఈజ్. ఆప్షన్స్ ఫస్ట్ ఆల్ఫాబెట్, నెక్స్ట్ వర్డ్, సెంటెన్స్, సిలబుల్ అనేసి ఇచ్చారు. సో మనకు మినిమం యూనిట్ టీచింగ్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ అంటే మనం డైరెక్ట్గా మాట్లాడతామండి, అంటే డైరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఇండైరెక్ట్ మెథడ్ కానీ గ్రామటికల్ మెథడ్లో కానీ మనకు ఆల్ఫాబెట్స్ యూస్ చేయడం, వర్డ్స్, సిలబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో డైరెక్ట్ మెథడ్లో మనకు ఉండేటటువంటి మినిమం యూనిట్ ఏంటండి, సెంటెన్స్ ఫార్మేషన్ డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ అనేసి వచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఆల్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఈజ్ స్టోర్డ్. ఆప్షన్ 2 ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. ఆప్షన్ 3 సైన్స్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్. ఆప్షన్ 4 వీ కీప్ ఆల్ స్కూల్ రికార్డ్స్ అనేసి వచ్చారండి. సో ఇక్కడ చూసుకుంటే ఆల్ ద టీచింగ్ మెటీరియల్స్ ఈజ్ స్టోర్డ్ అంటే ఆల్ టీచింగ్ మెటీరియల్స్ అంటే దాంట్లో సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో ఇదైతే కాదు. ఇక్కడ మనకు లాంగ్వేజ్ ల్యాబొరేటరీ మాత్రమే అడిగారండి. సో లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో ఏముంటాయి, ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సైన్స్ ఎక్విప్మెంట్ ఉంటే దాన్ని సైన్స్ ల్యాబొరేటరీ అంటాము. వీ కీప్ ఆల్ స్కూల్ రికార్డ్స్ వచ్చేసి మనము లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో పెట్టమండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ నారేషన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది టోను, గెస్చర్స్, సైజ్ ఆఫ్ ద క్లాస్. ఆప్షన్ 4 ఇన్వాల్వ్మెంట్ అనేసి ఇచ్చారు. నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ నారేషన్ అంటే ఏదైనా కథ లాంటిది మనకు చెప్పేటప్పుడు అండి, కథ లాంటిది చెప్పేటప్పుడు మనకు ఏమేమి దృష్టిలో పెట్టుకోవాలి, టోను అంటే మనం మాట్లాడే వాయిస్ అనేది బాగుండాలి. నెక్స్ట్ గెస్చర్స్ అంటే మన హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ అనేటివి బాగుండాలి. నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి, మనం కథ చెప్పేటప్పుడు దాంట్లో ఇన్వాల్వ్మెంటేషన్ కూడా ఉండాలి. సో నాట్ అని అడిగారు కాబట్టి ఏంటిది అది, సైజ్ ఆఫ్ ద క్లాస్, సైజ్ ఆఫ్ ద క్లాస్తో సంబంధం లేదనమాట. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకు నారేషన్ కాంపోనెంట్స్లో ఏమేమి ఉండాలంటే టోన్ ఉండాలి, గెస్చర్ ఉండాలి, ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి కంపల్సరీగా. సైజ్ ఆఫ్ ద క్లాస్ అంటే మనకు ఎంతమంది ఉన్నారో అనేది మనకు సంబంధం లేదు. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్యాసేజ్ అండి. ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ది ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ది ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిష్ ద డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద థాట్స్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఈజ్. ఆప్షన్స్ ఫస్ట్ది డైరెక్ట్ మెథడ్, బైలాంగ్వల్ మెథడ్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, వెస్ట్ న్యూ మెథడ్ అనేసి వచ్చారండి. ఇక్కడ మనకు మన ఆలోచనలను ఏవైనా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ అంటే మనం ఏదైనా ఒక లాంగ్వేజ్లో చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు దాన్ని ఎలా చెప్తామండి, విత్ డైరెక్ట్ మెథడ్లోనే చెప్తామన్నమాట. 2 లాంగ్వేజ్లలో అయితే మనం చెప్పము. బైలాంగ్వల్ మెథడ్ అంటే 2 లాంగ్వేజెస్ని అయితే యూస్ చేయము, అలాగే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ కూడా యూస్ చేయము, వెస్ట్రన్ న్యూ మెథడ్ కూడా యూస్ చేయమన్నమాట. ఓన్లీ మన ఎక్స్ప్రెషన్స్ ఏవైనా మనం అనుకున్న లాంగ్వేజ్లో చెప్పాలి అనుకుంటే డైరెక్ట్ మెథడ్లోనే చెప్పేస్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేసి వచ్చారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం టీచ్ చేయాలంటే ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ది ఫార్మేటివ్ అసెస్మెంట్, ఆప్షన్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆప్షన్ 3 రోల్ ప్లే, ఆప్షన్ 4 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేసి వచ్చారండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేసేటప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ రోల్ ప్లే, మల్టిపుల్ చాయిస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ టెక్నిక్ కానిది ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అనమాట. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే మనకు క్లాస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం కదా, సో వాటిని ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటాం. సో అది మనకు
టీచింగ్ టెక్నిక్ అయితే కాదండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ద రెయిన్ ఫాల్స్ డాష్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ ఆఫ్, అగైనెస్ట్, ఓవర్ ఆఫ్, ఫ్రమ్ అండరు, ఫ్రమ్ అబోవ్ అనేసి ఇచ్చారు. సో రెయిన్ అనేది మనకు ఎక్కడి నుంచి పడుతుందండి? ఫ్రమ్ అబోవ్, పైన నుంచి పడుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆఫ్ ద రెయిన్ ఫాల్స్ ఆఫ్ అగైనెస్ట్ కాదు, ద రెయిన్ ఫాల్స్ ఓవర్ ఆఫ్ కాదు, ఫ్రమ్ అండర్ కింద నుంచి కాదు, ద రెయిన్ ఫాల్స్ ఫ్రమ్ అబోవ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. మనము మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ కండిషనల్ ఏంటి అనేసి అడుగుతున్నారండి. ఫస్ట్ది అబౌట్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్. ఆప్షన్ 2 అబౌట్ అన్రియల్ పాస్ట్. ఆప్షన్ 3 అబౌట్ ద థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఆప్షన్ 4 అబౌట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్ అనేసి ఇచ్చారు. సో మనకు ఫస్ట్ ఏం యూజ్ చేస్తామంటే లైక్లీ ఫ్యూచర్ సిచ్యువేషన్స్ కానీ అబౌట్ రియల్ మనకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడతాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది మే ఐ హ్యావ్ ఎ మూమెంట్ ఆఫ్ యువర్ టైమ్. ఐడెంటిఫై ద ఫంక్షన్స్ ఆఫ్ మే ఇన్ ద సెంటెన్స్ అబోవ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ గివింగ్ ద పర్మిషన్. ఆప్షన్ 2 ఎక్స్ప్రెసింగ్ ద పాసిబిలిటీ. ఆప్షన్ 3 ఎక్స్ప్రెసింగ్ ద ఆబ్లిగేషన్. ఆప్షన్ 4 పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ ద పర్మిషన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మే అనేది మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైమ్ అంటే ఇక్కడ మనకు అది మే అనేది పొలైట్ రిక్వెస్ట్, అలాగే టేకింగ్ ద పర్మిషన్ అనేది యూస్ చేస్తామండి మే అనేటటువంటి దాన్ని. గివింగ్ ద పర్మిషన్కి మనం మే అనేది యూస్ చేయము. ఎక్స్ప్రెసింగ్ ద పాసిబిలిటీ, ఎక్స్ప్రెసింగ్ ద ఆబ్లిగేషన్స్కి మే అనేది యూజ్ చేయము. పొలైట్ రిక్వెస్ట్కి అలాగే ఏదైనా అంటే పర్మిషన్ తీసుకోవడానికి మనకు మే అనేది వాడతాం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ అనేసి ఇచ్చారు. ఫస్ట్ది ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. ఆప్షన్ 2 ద ఆర్టికల్ షుడ్ బి యాన్. ఆప్షన్ 3 ద ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ఆప్షన్ 4 ద ఆర్టికల్ షుడ్ బి ఏ అనేసి ఇచ్చారు. సో మనకి ఇంతకుముందు ఏంటంటే ఆర్టికల్స్లో క్వశ్చన్ అనేది మనకు డైరెక్ట్గా ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేసి ఇచ్చి దీంట్లో ఏ ఆర్టికల్ ఫిట్ అవుతుంది అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రజెంట్ 2024లో వచ్చేసి చాలా వరకు వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయండి. క్వశ్చన్స్ వచ్చేసి మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా మనకు దాని గురించే తెలిసినటువంటి క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయం తెలిసిందా లేదా అంటే ఆ టాపిక్ అనేది మనము కవర్ చేసామా లేదా అనేంతగా మనల్ని అయితే క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. సో కాబట్టి మీరు ఎంత క్లియర్గా ఎంత ప్రతి ఒక్కదాన్ని కూడా అంత బాగా చదవగలిగితేనే ఆన్సర్ అయితే చేయగలుగుతారండి. సో ఆ విధంగా అయితే చదవడానికి ట్రై చేయండి. సమయం అయితే చాలా ఉంది కదా. సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా అయితే చదవండి. సో ఇక్కడ మనకు ఏదైనా లాంగ్వేజెస్కి దా అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదండి. దా ఇంగ్లీషు, దా తెలుగు అనేసి వాడకూడదు. షీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ, ఇది మనకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి? ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. ఇక్కడ దా అనేది అవసరం లేదండి. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ద ఆర్టికల్ షుడ్ బి యాన్ అనేసి ఇచ్చారు. యాన్ స్పానిష్ అనేది కాదు. ద ఆర్టికల్ యూజ్ కరెక్ట్లీ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు దా అనేసి ఇచ్చారు కదా. సో ఇది కరెక్ట్గా యూజ్ చేయలేదు కదండి. సో ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ద ఆర్టికల్ షుడ్ బి ఏ అనేసి ఇచ్చారు. ఏ కూడా మనకు వాడాల్సిన పని లేదు. సో ఇక్కడ ఆర్టికల్ అనేది ఒమిట్ చేస్తే కరెక్ట్గా ఉంటుందండి సెంటెన్స్. షీ స్పీక్స్ స్పానిష్ ఫ్లూయెంట్లీ. లాంగ్వేజెస్కి ముందు ఏ ఆర్టికల్ని వాడకూడదు. మనం ఏ ఒక్క ఆర్టికల్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు. సో మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.